హలో అండి, ఇక్కడ ఒక బెల్ కనిపిస్తుంది కదా, ఇదే జస్ట్ క్లిక్ చేయండి. ఇండియా గ్లిట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ గురించి ఎప్పటికప్పుడు మీకు మొబైల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అనే డైలాగ్ వినగానే మనకి టక్కుమని గుర్తొచ్చే సినిమా ఖడ్గం. కృష్ణవంశీ డైరెక్షన్ లో రూపొందిన ఖడ్గం సినిమాలో హీరోయిన్ అవ్వాలని కలలు కని తను అనుకున్నది సాధించడం కోసం తప్పక తప్పుదారిలో వెళ్లిన అమ్మాయిగా సంగీత యాక్ట్ చేసింది. అవసరం ఎంత పనైనా చేయిస్తుంది. అది సినిమా రంగంలోనే కాదు, ఎక్కడైనా సరే. కాకపోతే సినిమా రంగంలో కాస్త ఎక్కువగా ఉంటుంది అనుకోవచ్చు. ఇదంతా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక్క ఛాన్స్ కోసం చాలా కష్టాలు పడ్డాను అని హీరోయిన్ రాధిక ఆప్టే చెప్పుకొచ్చింది. సాంఘిక దురాచారాలపై అమ్మాయిల పోరాటం నేపథ్యంలో పార్చ్డ్ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాలో రాధిక ఆప్టే యాక్ట్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంగ్లీష్ వెబ్సైట్ తో మాట్లాడుతూ, కెరీర్ స్టార్టింగ్ లో సినిమా కష్టాలు పడ్డాను నేను కూడా, కాకపోతే అడ్డదారిలో ఎప్పుడూ వెళ్లలేదు. ఒకసారి సౌత్ కి చెందిన ఒక హీరో నన్ను తన రూమ్ కి రమ్మని పిలిచాడు. అంతేకాకుండా ఏదేదో మాట్లాడాడు కూడా. నాకు కోపం వచ్చి వెంటనే అతనికి మాటలతోనే బుద్ధి చెప్పేశాను అని చెప్పింది. దీంతో రాధికను రూమ్ కి రమ్మన్న దక్షిణాది హీరో ఎవరా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎంత అడిగినా రాధిక మాత్రం ఆ హీరో పేరు చెప్పలేదు. ఇంకోసారి సందర్భం వచ్చినప్పుడు ఆ హీరో పేరు కూడా బయట పెడుతుందేమో, చూద్దాం. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మనకు మర్యాద